హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నానండి. పోషకాలతో నిండిన పప్పుల దోస చూపిస్తున్నాను. చాలా బావుంటుంది. టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా మీరు పిల్లలకు కానీ, పెద్దవాళ్ళకి కానీ చేసి పెట్టారనుకోండి, ఎదిగే పిల్లలకైతే పోషకాల లోపం ఉన్నప్పుడు ఇలాంటి దోసలు చేసి పెడితే చాలా హెల్తీ. అలాగే చేసుకోవడం కూడా చాలా సింపులేనండి. అన్ని రకాల పప్పులు అందరి ఇండ్లల్లో ఉంటాయి కాబట్టి చేసుకోవడం చాలా ఈజీ. ఇంకెందుకంటే ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళి చూసేయండి. దీనికోసం ముందుగా ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి ఏదైనా ఒక కప్పుతో కరెక్ట్‌గా మెజర్ చేసుకోండి. ఒక కప్పు ఇక్కడ నేను ఓట్స్ తీసుకున్నానండి. మీరు కావాలంటే ఈ ప్లేస్‌లో బ్రౌన్ రైస్ అయినా తీసుకోవచ్చు. ఓట్స్ కూడా డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా మంచిది కాబట్టి ఒక కప్పు ఓట్స్ తీసుకుంటే అరకప్పు పెసలు తీసుకోవాలి. అలాగే అరకప్పు పచ్చి శనగపప్పు, శనగపప్పు ఉంటుంది కదా! అది ఒక అరకప్పు తీసుకోవాలి. అలాగే అరకప్పు కందిపప్పు మనం పప్పు చేసుకుంటాం కదా! అది ఒక అరకప్పు తీసుకోవాలి. ఇప్పుడు అరకప్పు మినపప్పు కూడా తీసుకోవాలి. ఇలా అన్నీ ఈక్వల్‌గా తీసుకోవాలి. తీసుకున్నాక ఒక పావు కప్పు వరకు పల్లీలు తీసుకోవాలండి. మామూలు పల్లీలే, ఫ్రై చేసిన పల్లీలు కాదు. వాటిని ఒక పావు కప్పు వరకు తీసుకొని నెక్స్ట్ దీంట్లోకి కొన్ని మెంతులు వేసుకోవాలి. ఒక టీ స్పూన్ అన్ని కూడా అవసరం లేదు. కొంచెం తక్కువే మెంతులు వేసేసుకొని వీటిని ఇప్పుడు ఒక గిన్నెలోకి మిక్సింగ్ బౌల్‌లోకి వేసేసుకోవాలి. మీకు ఒకవేళ ఇడ్లీ పిండి, దోస పిండి లేనప్పుడు కూడా నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా చేసుకోవచ్చండి. లేదు డైట్ చేసే వాళ్ళకి కావాలి అంటే మాత్రం మార్నింగ్ నానబెట్టేసుకొని నైట్‌కి డిన్నర్‌లో తిన్నా కూడా చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. అన్ని రకాల పప్పులు అందరి ఇళ్లల్లో ఉంటాయి కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చు. వీటిని 2, 3 సార్లు శుభ్రంగా కడిగేసి నైట్ అంతా నానబెట్టుకున్నానండి నేనిక్కడ. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి నానబెట్టుకున్నాక నేను నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను. చూడండి ఇలా బాగా నానిపోయి ఉంటాయి ఇవి. ఇప్పుడు వీటిని మళ్ళీ ఒకసారి నీళ్లు పోసి బాగా కడుక్కొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అది గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాక నెక్స్ట్ దాంట్లోకి కమ్మటి చట్నీ చూపిస్తున్నాను. మేము ఎక్కువగా ఇంట్లో చేసుకునే చట్నీ అండి రెగ్యులర్‌గా. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, అరకప్పు పల్లీలు, అలాగే అరకప్పు పుట్నాల పప్పు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి మీరు టేస్ట్‌కి సరిపడా పచ్చిమిర్చి వేసుకోండి. నేనైతే ఒక 4 వరకు వేసుకున్నాను తుంచుకొని. నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని దీంట్లో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చాలా బావుంటుందండి ఈ చట్నీ. చాలా సింపుల్‌గా కూడా అయిపోతుంది. ఈజీగా చేసుకునే చట్నీ అంటే ఇదే అని చెప్పొచ్చు. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక దీన్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. అలాగే జార్‌లో వాటర్ పోసుకొని మన కన్సిస్టెన్సీని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకొని లూజ్‌గా కావాలంటే వాటర్ వేసుకోండి. లేదు ఇలా థిక్‌గానే ఉండాలి అంటే మాత్రం అవసరం లేదు. నాకైతే ఈ విధంగా ఉండాలనమాట. ఇప్పుడు దీనికి పోపు పెడుతున్నా నేను. మీకు నచ్చితే పెట్టుకోవచ్చు. లేదంటే అలానే కూడా తినేయొచ్చండి. ఏం లేదు ఒక టీ స్పూన్ ఆయిలు, జీలకర్ర, ఆవాలు, ఒక ఎండుమిరపకాయ, కరివేపాకు వేసుకుంటే సరిపోతది. అంతే పోపు. ఎక్కువ వేరే ఏం వేయనవసరం లేదు. ఇప్పుడు చట్నీ రెడీ అయిపోయింది. అలాగే మనకు పిండి కూడా రెడీ అయిపోయిందిగా. నెక్స్ట్ స్టవ్ పైన దోస పాన్ పెట్టుకొని పిండి చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇలా ఒక గరిటెడు వేసుకొని మీకు సన్నగా క్రిస్పీగా రావాలి అంటే కొంచెం సన్నగా వేసుకోండి. లేదు కొంచెం సాఫ్ట్‌గా రావాలి అంటే కొంచెం మందంగా వేసుకోండి. మరీ సన్నగా అయితే రాదండి ఇది. మనం దీంట్లో బియ్యం కానీ ఏమీ వేయలేదు కాబట్టి ఇలా కొంచెం లావుగా వేసుకున్నా మీకు క్రిస్పీగా కావాలి అంటే మీడియం ఫ్లేమ్‌లో కాల్చుకోండి. అప్పుడు క్రిస్పీగా వస్తుంది. ఈ తడంతా ఆరిపోయాక ఒక టీ స్పూన్ నెయ్యి వేసేసుకొని నెయ్యి కావాలంటే నెయ్యి, లేదంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం పడుతుందండి కాలడానికి. ఇలా ఒకవైపు కాలినాక ఇంకో వైపు కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఉంచుకొని నెక్స్ట్ తీసేసుకోవడమే. క్రిస్పీగా కావాలి అంటే మాత్రం మీడియం టు లో ఫ్లేమ్‌లో కాల్చుకోండి. అప్పుడు క్రిస్పీగా వస్తుంది. లేదు సాఫ్ట్‌గా కావాలి అంటే హై ఫ్లేమ్‌లో కాల్చుకుంటే మీకు సాఫ్ట్‌గా వస్తుంది దోస. చాలా సింపుల్ అండి. చూసారు కదా! ఇప్పుడు మీకు క్రిస్పీగా చూపిస్తాను. కొద్దిగా క్రిస్పీగా వస్తది. వేసుకునేటప్పుడే కొంచెం సన్నగా వేసుకోండి. అలాగే మీడియం ఫ్లేమ్‌లోనే ఎక్కువ టైం పడతది. మీడియం ఫ్లేమ్‌లోనే కాల్చుకున్నారనుకోండి క్రిస్పీగా వస్తది. చూడండి ఇప్పుడు దోస క్రిస్పీగా వస్తది ఇది. ఇప్పుడు నేను దీన్ని లో ఫ్లేమ్‌లో కాల్చాను కాబట్టి క్రిస్పీగా వస్తది. చూడండి ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. చాలా బావుంటాయి. మళ్ళీ మనము డైట్ చేసే వాళ్ళమైతే ఎక్కువ కూడా తినలేమండి. 2 దోసలకే పొట్ట టైట్ అయిపోతుంది. చాలా సింపుల్‌గా అయిపోయే రెసిపీ కదా! డెఫినిట్‌గా డైట్ చేసేవాళ్ళు కూడా ట్రై చేయండి. పోషకాల లోపం ఉన్న వాళ్ళు ఇలా వారంకి ఒక 2 సార్లయినా ఇలా దోస చేసుకొని తిన్నారంటే చాలా మంచిది హెల్త్‌కి కూడా. కాబట్టి ఎవ్వరైనా తినొచ్చండి. షుగర్ పేషెంట్స్ కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకెలా కుదిరిందో ఫీడ్‌బ్యాక్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.